బ్రేకింగ్ న్యూస్ మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మాల కావడం వల్లే అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారంటున్నారు మంత్రి వివేక్. కులం ఆధారంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్లూరిని రెచ్చగొట్టి మరీ తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వివేక్. అడ్లూరి లక్ష్మణ్ ని రాజకీయంగా ప్రోత్సహించింది కానీ లక్ష్మణ్ ఈ విషయంలో గుర్తించకుండా కామెంట్ చేయడం తగదని అన్నారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలిస్తే నాకు మంచి పేరు వస్తుందని ఈ విమర్శలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు వివేక్. ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, మెమరీస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం. కూర్చొని నేను కూడా చెప్పినాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను. నా మీద ఎందుకు విమర్శలు చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, నేను రాజకీయం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నాడు, టీవీలలో చూస్తున్నాను అని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను. అసలు వాడు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సెక్రటరీ యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేస్తున్నాడు కాకా వెంకటస్వామి గారు. 5th అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వం దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డ్ ప్రింట్ చేస్తారు. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డ్ ప్రింట్ చేస్తారు. దాంట్లో ఎవరెవరి సంబంధంలో కేవలం మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎస్సీస్ అందరూ కూడా ఎక్కడ పోయినా కానీ విమర్శ ఉంటుంది. మనము కలిసి కొట్లాడతాం. మనం 18% రిజర్వేషన్ తెచ్చుకున్నాం. మనం మంచి మన ఆఫీసర్లందరినీ కూడా మనము ప్రభుత్వంలో కాపాడుకునే అవసరం. ఎందుకంటే నేను చాలా మంది వస్తున్నారు కానీ ఏసీబీలో మన వ్యక్తులను సస్పెండ్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, కానీ ఎవరైతే వారి పైన పనిచేస్తున్నారు, ఎవరైతే వారి కింద పనిచేస్తున్నారు వాళ్ళ మీద ఏం యాక్షన్ లేదు. మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. సో ఈ విమర్శలు పోవాలనుకుంటే మనం అందరం కలిసి పనిచేయాలి. నేను ఇంతకుముందు కూడా మన గంగాధర్ గారు చెప్పారు మీటింగ్లో మాట్లాడినప్పుడు, వివేక్ గారు వారికి మంత్రి పదవి ఇంపార్టెంట్ కాదు. నిజంగా చెప్పాలంటే నాకు ఒక ఆశ ఉండే, మా నాన్నగారు మంత్రి పదవిలో ఉండే, నేను ఒక్క రోజు మంత్రి అయితే సరిపోతుందని అయిపోయినాను. ఇప్పుడు నాకు మంత్రి పదవి మీద మోసం లేదు. నేను కేవలం ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడితే, నా వల్ల ప్రజలకు ఉపయోగపడితే చాలా నేను అనుకున్నాను. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, కులాన్ని అడ్డు పెట్టుకుని తనని విమర్శలు చేస్తున్నారంటూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో సమైక్య ఆధారంగా కూడా ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు దీని వెనక ఏం జరిగింది, తన ఆవేదన ఏంటి? మంత్రులు పొన్నం అడ్లూరి ఆ మధ్య చెలరేగిన వివాదం అందరికీ తెలిసిందే. దానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇతరులందరూ కూడా వాళ్ళిద్దరితో మాట్లాడి దాన్ని సద్దుమణిగేలా చేశారు. కానీ ఇప్పట్లో ఆ మంటలు ఆరేటట్టుగా కనపడడం లేదు. తాజాగా ఈ వివాదంలో పైన వివేక్ వెంకటస్వామి స్పందించారు. ఈరోజు నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్య వేదిక సదస్సులో ఆయన మాట్లాడుతూ అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన కామెంట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడ 3 మంత్రులకు ఇన్ఛార్జీలుగా ఇచ్చారు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు. ఈ సందర్భంలోనే అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మైనారిటీ నాయకుల సదస్సులో అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి పొన్నం కొన్ని వ్యాఖ్యలు చేశాడంటూ తీవ్ర దుమారం రేగింది. అదంతా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. దానిపైన మాదిగ కుల సంఘాలు అలానే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. పక్కనే ఉన్న వివేక్ వెంకటస్వామి
తోటి దళిత మంత్రిని అంటుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడైనా సమావేశాల్లో పాల్గొంటుంటే ఆ సమావేశంలో వివేక్ వెంకటస్వామి ఉండకుండా వెళ్ళిపోతూ తనను అవమానిస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పొన్నం చేసిన వ్యాఖ్యలపైన ఖచ్చితంగా తనకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ అలర్ట్ అవ్వడం, ఇక్కడ ఉన్న నేతలందరూ కూడా సంయమనం పాటించాలంటూ ఇరువురిని కూర్చోబెట్టి దానికి అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టారు. ఇద్దరు కూడా వివాదం సమసిపోయిందన్నారు. కానీ ఈ వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి అన్న మాటలపైనే ఈరోజు వివేక్ వెంకటస్వామి నిజామాబాద్లో మాట్లాడారు. మాల సామాజిక వర్గానికి చెందిన తనపైన సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ అసలు వాస్తవానికి రాజకీయ జీవితం ప్రారంభించిందే మా తండ్రి అనుచరుడిగా ఆయన ప్రారంభించారు. ఎక్కడ కూడా తాను ఎవరిని టార్గెట్ చేయలేదు. కేవలం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నా అక్కడ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ రకంగా కొంతమంది కుల వివక్ష చూపిస్తూ తనపైన కుట్రలు పన్నుతున్నారంటూ ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మాల సామాజిక వర్గాన్ని అనగదొక్కడానికి లేకుంటే వాళ్ళను ఒక చులకన భావంతో చూసేదానికే ఈ రకంగా సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఉన్నారంటూ కూడా ఆయన చెప్పారు. తనకు మంత్రి పదవులు ఏమీ కొత్త కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ప్రజల పక్షానే తాను పని చేస్తానంటూ కూడా చెప్తూ వచ్చారు. మరి దీనిపైన అడ్లూరి లక్ష్మణ్ ఏ రకంగా స్పందిస్తారు? వీళ్ళిద్దరి మధ్య వివాదం ఇలానే కొనసాగుతుందా, లేకుంటే గతంలో అడ్లూరి లక్ష్మణ్ కూడా ఆయన స్వయంగా చెప్పారు తన రాజకీయ జీవితం కూడా కాక వెంకటస్వామి అనుచరుడిగానే ప్రారంభమైంది. ఆ కుటుంబంతో తనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ రోజు పొన్నమన్న వ్యాఖ్యల్ని పక్కనే ఉన్న వివేక్ ఖండించలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది సోషల్ మీడియాలో వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా కొంత గందరగోళ వాతావరణానికి ఇరువురు మంత్రుల మధ్య కొంత రిఫ్ట్కి దారితీస్తుంది. ఖచ్చితంగా దీనిపైన తిరిగి ఆ టీపీసీసీ అధ్యక్షులు ఇప్పటికే అందరు మంత్రులకి కూడా చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఇటువంటి విషయాలలో సంయమనం పాటించాలి, అందరూ మంత్రులు ఒకరిపైన ఒకరు గౌరవంగా ఉండాలంటూ చెప్పిన నేపథ్యంలో దీనిపైన ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఇన్ని రోజులు ఎక్కడ కూడా పొన్నం అడ్లూరి వివాదంలో ఎక్కడ కూడా స్పందించలేదు. మొదటిసారిగా ఆయన స్పందించారు. మరి దీనిపైన అడ్లూరి లక్ష్మణ్ ఏ రకంగా స్పందిస్తారు? ఆయన వివేక్ వెంకటస్వామిని తాను ఏమీ అనలేదంటూ వివరణ ఇస్తారా, లేకుంటే జరుగుతున్న పరిణామాలన్నిటిపైన ఆయన కూడా కొంత విచారాన్ని వ్యక్తం చేసి ఇకపైన ఇటువంటి జరగకుండా చూసుకుంటానంటూ చెప్తారా అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇట్లా మంత్రుల మధ్య వివాదాలు మాత్రం అటు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్న పరిస్థితి అయితే కనపడుతోంది. అఖిల పవన్, అయితే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి చెప్తున్నట్టుగా కూడా ఎందుకంటే కావాలనే కులం పేరు చెప్పి మరి దూషించి కావాలని అలాగే అడ్లూరిని కూడా రెచ్చగొట్టి మరి విమర్శలు చేస్తున్నారు, సోషల్ మీడియా వ్యాప్తంగా అంటున్నారు. అంటే ఇంకా ఎవరైనా వాంటెడ్ గా తనపై ఇదంతా చేస్తున్నారని తన వెర్షన్ చెప్పుకొస్తున్నారు అనుకోవచ్చా? ఇంకా కావాలని ఎవరైనా ఆ మంత్రివర్గంలో ముందుండి నడిపిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామి ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనేది తెలియదు. కానీ అడ్లూరి లక్ష్మణ్కి తమ కుటుంబానికి ఉన్న బంధం గురించి ఆయన చెప్పారు. తన తండ్రి అనుచరుడుగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారంటూ వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఇదే విషయాన్ని అడ్లూరి లక్ష్మణ్ కూడా చెప్పారు. అటువంటి వ్యక్తి తనపైన ఇటువంటి ఆరోపణలు చేయడం, అటు పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపైన తాను స్పందించలేదంటూ తనపైన వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఈరోజు ప్రస్తావించారనుకోవాలి. అడ్లూరి లక్ష్మణ్ ఎప్పుడూ కూడా తనను ఒక మాట కూడా అనేవాడు కాదు. అటువంటి వ్యక్తి ఈరోజు తన పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే అడ్లూరి లక్ష్మణ్ని ఎవరో రెచ్చగొట్టి కావాలని ఈ వ్యాఖ్యలు చేసేలా చేస్తున్నారనే ఆరోపణ ప్రస్తుతం వివేక్ వెంకటస్వామి చేశారు. దీనిపై వెనకాల కుల సంఘాలే ఉన్నాయి. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందిన తనకి అటు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నాను, ఈ ఉప ఎన్నిక గెలిచిన తర్వాత తనకు మరింత పేరు వస్తుంది పార్టీ పరంగా, అటు మంత్రివర్గంలో కూడా తనకు ప్రాధాన్యత పెరుగుతుందన్న ఉద్దేశంతోనే కావాలనే కొంతమంది వ్యక్తులు ఈ రకంగా కుట్రలు పన్నుతున్నారనేది వివేక్ వెంకటస్వామి చేస్తున్న ఆరోపణ. అయితే దీని వెనకాల ఎవరున్నారు? నిజంగానే వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నట్లుగా ఎవరైనా పెద్దలు ఉన్నారా, లేకుంటే కేవలం కుల సంఘాల నేతలే ఈ రకంగా కుట్రలు చేస్తున్నారా అనేది కూడా వివేక్ వెంకటస్వామి చెప్పాలి. అడ్లూరి లక్ష్మణ్ మాత్రం
ఆ రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన కొంత ఆవేదనకు గురైన మాట వాస్తవం. పక్కనే ఉన్న దళిత మంత్రి తోటి దళిత మంత్రిని అంటుంటే ఆపలేదు వివేక్ వెంకటస్వామి అంటూ ఆయన ఆ వ్యాఖ్యలు ఆ సందర్భంగానే చేశారు. ఆ తర్వాత ఎక్కడ కూడా వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి అడ్లూరి లక్ష్మణ్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. కేవలం పొన్నం మీదనే ఆయన గట్టిగా మాట్లాడారు. పొన్నం చేసిన వ్యాఖ్యలకు తనకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబం లాంటిది, ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడా సహజమే అవుతాయి. మా మధ్య ఉన్న సమస్య అది పరిష్కారం అయిపోయింది, ఇంకా ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి గొడవ లేదంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలతో ఇంకా అది సద్దుమనగలేదు, లోపల రగులుతూనే ఉంది. రెండు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించి కుల సంఘాలు లేకుంటే ఆ కుల సంఘాల నేతల మధ్య ఆ చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన నేతనంటే పక్కనే ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆపలేదు. రెండు కూడా దళిత వర్గాలే అయినప్పటికీ కూడా అడ్లూరి లక్ష్మణ్ అవమానించినప్పుడు మంత్రి స్పందించలేదు అంటూ అటు కుల సంఘాలు, మాదిగ కుల సంఘాలు వివేక్ టార్గెట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపైనే వివేక్ కూడా స్పందించారు. మరి చూడాలి దీనికి ఏ రకంగా పోలీస్ స్టాప్ పెడతారు, అటు దళిత సంఘాలు ఏ రకంగా వెనక్కి తగ్గుతాయనేది కూడా వేచి చూడాలి. దీనిపైన అడ్లూరి లక్ష్మణ్ ఎప్పుడు ఏ రకంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలి. అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు అడ్లూరి లక్ష్మణ్కి మధ్య అటు వివేక్ మధ్య జరుగుతున్న గొడవ అయితే తారస్థాయికి చేరిందని చెప్పాలి. అయితే కులాన్ని అడ్డు పెట్టుకుని మరి తనని దూషిస్తున్నారు, వాంటెడ్గాని ఇదంతా చేస్తున్నారంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే ఈ రోజు జరిగిన మాలల ఐక్య సదస్సులో అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది, అడ్లూరి లక్ష్మణ్ ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాలి.